Clerk Mines, question paper number 718. మై డియర్ ఫ్రెండ్స్, ప్రీవియస్ పేపర్స్లో కొన్ని రకాల మోడల్స్ చూశారు. అయితే నేను ఈ పేపర్ చేసినప్పుడు మీరు మరికొన్ని మోడల్స్ చూస్తుంటారు. అయితే ఇవన్నీ కూడా న్యూ మోడల్సే. వీఆర్ ఎక్స్పెక్టింగ్ జూలై 12th జరగబోయే ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్లో ఈ మోడల్స్ వస్తాయని మా యొక్క ఆలోచన. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఏ మోడల్ అయినా మీరు చేయగలరు, చాలా ఈజీగా చేయగలరు. ఇక్కడ మనకి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చున్నాడు, కావున చదువుకుంటూ వెళ్దాం. మై ఎయిమ్ ఈజ్ అని అంటున్నప్పుడు మై ఎయిమ్ ఈజ్ తో ఆగిపోలేదు, ప్రెజెంట్ అనేటువంటి V1 కూడా ఇచ్చాడు. కావున 2 + V1 అంటే ఆన్సర్ దేంతో స్టార్ట్ అవ్వాలంటే D తో స్టార్ట్ అవ్వాలి. ఆన్సర్ D తో స్టార్ట్ అవ్వాలి. మై ఎయిమ్ ఈజ్ టు ప్రెజెంట్ ఎ కన్సెప్షన్, రెండిటిలోనూ సిఏ ఇచ్చాడు కాబట్టి ఆఫ్ కన్సెప్షన్ ఆఫ్ justice which generalizes and carries, అంటే అక్కడికి బి రావాలి, డి తర్వాత సి తర్వాత బి రావాలి. కాబట్టి ఆన్సర్ డిసిబిఏ. మళ్ళా చదువుతున్నా. మై ఎయిమ్ ఈజ్ ముందుగా డి అప్లై చేశా. 2 ప్రజెంట్ కన్సెప్షన్ ఆఫ్ సి అప్లై చేశా. కన్సెప్షన్ ఆఫ్ జస్టిస్ విచ్ జనరలైజెస్ అండ్ క్యారీస్ బి అప్లై చేశా. దట్ ఈజ్ డిసిబిఏ. క్వశ్చన్ నెంబర్ 52. జస్టిస్ యాజ్ ఫెయిర్నెస్ బిగిన్స్ విత్, దేంతో బిగిన్ అవుతుందయ్యా? విత్ ఆఫ్ అనలేను, విత్ ఎస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అని అనగలను. కావున వన్ ఆఫ్ ద మోస్ట్ అని అనగలను. కావున బితో స్టార్ట్ అవ్వాలి, వన్ ఆఫ్ ద మోస్ట్ జనరల్ ఆల్ చాయిసెస్ అన్నాడు. కావున మిత్రమా బితో స్టార్ట్ అయిన ఆప్షన్ ఒకటే ఉంది, దట్ ఈస్ ద సెకండ్ వన్. ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నాడు. ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ డాష్ ప్రింటింగ్ బిల్స్ అన్నాడు. ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ ఫర్ ప్రింటింగ్ బిల్స్ హ్యాస్ మేడ్ ఏ ట్రెమెండస్ నెగిటివ్ ఇంపాక్ట్ అంటే డి ఎక్కడికి వెళ్ళాలి? బితో స్టార్ట్ అవ్వాలా, సెకండ్ వన్ డి అవ్వాలా? ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ ఫర్ ప్రింటింగ్, ఇక్కడికి ఫర్ వెళ్ళింది. ప్రింటింగ్ బిల్స్ హ్యాజ్ మేడ్ ఏ ట్రెమెండస్ నెగిటివ్ ఇంపాక్ట్, డి వచ్చింది. బిడి మారాయి కాబట్టి దట్ ఈజ్ బిడిఏసి, థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 4. ద ఇండియన్ పాలసీ ఆఫ్ ఇంపెడిమెంట్ అంటున్నాడు. ద ఇండియన్ పాలసీ ఆఫ్ హ్యావింగ్ ఏ క్లోజ్డ్ ఎకానమీ టు బి అన్ ఇంపెడిమెంట్, హ్యావింగ్ ఏ క్లోజ్డ్ ఎకానమీ ప్రూవ్డ్ టు బి అనాలి. సో హ్యావింగ్ అనేది ఏ ప్లేస్ లోకి రావాలంటే బితో స్టార్ట్ అవ్వాలి, అండ్ ప్రూవ్డ్ టు బి అనాలి కాబట్టి డి అక్కడికి వెళ్ళాలి. సో దట్ బిడిఏసి. క్వశ్చన్ నెంబర్ 55. ద ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ అమెరికన్ కల్చర్ ఆర్ రిప్రజెంట్ అనలేను, ఆర్ ఎవిడెంట్, ఏ ప్లేస్ లోనే, బి ప్లేస్ లోనే ఉంది. జస్ట్ అబౌట్ ఎవ్రీవేర్ అండ్ కోకో కోలా హ్యాస్ సమ్హౌ కమ్ టు రిప్రజెంట్, అది కూడా కరెక్ట్ గా ఉంది. ఏ కరెక్ట్, బి కరెక్ట్, సి కరెక్ట్. కావున నో రీఅరేంజ్మెంట్ రిక్వైర్డ్. ఎస్, ఫిల్లర్స్ లోకి వద్దాం. బ్యాంకర్స్ సెడ్ ద డాష్ ఆన్ రేటింగ్ ఏజెన్సీస్, బ్యాంకర్లకు రేటింగ్ ఏజెన్సీస్ మీద ఏమున్నాయి? మేక్ దేర్ ఓన్ అసెస్మెంట్, ఏదో ఉండడం వల్లనే సొంత అసెస్మెంట్ చేసుకుంటున్నారు. బ్యాంకర్స్ కి రేటింగ్ ఏజెన్సీస్ మీద ఏమున్నాయి? సస్పిషన్స్ ఉండొచ్చు, డౌట్స్ కూడా ఉండొచ్చు. కావున 1 కానీ 3 కానీ. బ్యాంకర్స్ సెడ్ ద సస్పిషన్స్ ఆన్ రేటింగ్ ఏజెన్సీస్ మేక్ దేర్ ఓన్ అసెస్మెంట్ మోర్ ఇంపార్టెంట్. తమ అసెస్మెంట్ ఏదో తాము చేసుకుంటూ వెనక్కి వెళ్తున్నారా, ముందుకు వెళ్తున్నారా అంటే ఎస్, గోయింగ్ ఫార్వర్డ్
more weightage would be given to the same, so that we are going with third option, doubts and forward. Contextual ga try chesam. To plus v1, to destroy, to pebble, to sell, to excavate, to exterminate, అన్ని బాగానే ఉన్నాయి. Yes. Helpful bait headlines అనము, ప్రెస్ బైట్ అనము, విజన్ బైట్ కాదు, వ్యూ బైట్ కాదు, దట్ ఈస్ క్లిక్ బైట్ హెడ్లైన్స్ అంటాము. కాబట్టి ఫస్ట్ ఆప్షనే. ఇన్ ఇండియా న్యూమరస్ సైట్స్ ఆర్ సెటప్ టు పెబల్ స్ప్రెడ్ ఫేక్ న్యూస్ విత్ క్లిక్ బైట్ హెడ్లైన్స్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని బాగా హెడ్లైన్ చూడగానే చదవాలి అని అనిపిస్తుంది. అటువంటి హెడ్లైన్ ఇస్తారు కానీ రకరకాల ఫేక్ న్యూస్లు ఇస్తూ ఉంటారు. పెబల్ అండ్ క్లిక్. 58. The problem of qualitative journals are predatory journals, rapacious journals undavu, exalting journals kaadavi. Chudam. Journals emerged after the UGC University Grants Commission introduces a dash scoring system. ఎప్పుడైతే ఇక్కడ స్కోరింగ్ అనే పదం కనపడిందో ట్రేడ్ స్కోరింగ్ అయి ఉండదు, బికాజ్ ఎడ్యుకేషన్ కి సంబంధించింది. వాల్యూ స్కోరింగ్ సిస్టమ్ కాదు, దట్ ఈజ్ క్వాంటిటేటివ్ స్కోరింగ్ సిస్టమ్ లీడింగ్ టు ఎన్ ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఇన్ విచ్ పబ్లిషింగ్ ఈజ్ ఏ పార్ట్. అంటే ఈ స్టేట్మెంట్ లో ఫస్ట్ బ్లాంక్ కన్నా సెకండ్ బ్లాంక్ ఈజీగా ఐడెంటిఫై అయ్యింది, కావున సెకండ్ ఆప్షన్. 59. Growth in India's fast moving consumer goods sector is dipping అని అనవచ్చు. డిప్పింగ్ అంటే మునిగిపోతోంది అని, కానీ లోయర్ గా డిప్ అవుతూ తీసేయండి. ఈజ్ ఫెయిలింగ్ యాజ్ లోయర్ స్పెండింగ్ అనొచ్చు. ఈజ్ డిక్లైనింగ్ అని కూడా అనొచ్చు. అయితే స్లో డౌన్ ఇన్ రూరల్ గ్రోత్ డాష్ కన్జంప్షన్. రూరల్ గ్రోత్ ఫుడ్ కన్జంప్షన్ అనలేము, మేబీ క్రింప్ అయి ఉండాలి, ఇమాజినరీ కాదు. చదువుదాం. గ్రోత్ ఇన్ ఇండియాస్ ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఈజ్ డిక్లైనింగ్ యాజ్ లోయర్ స్పెండింగ్ ఇన్ అర్బన్ సెంటర్స్ అండ్ స్లో డౌన్ ఇన్ రూరల్ గ్రోత్, క్రింప్, కన్సంప్షన్, ఫుడ్ కన్జంప్షన్ అనలేనండి. డిప్పింగ్ అంటే మునిగిపోతోంది అని అర్థము. ఈ సెక్టార్ మునిగిపోవడం లేదు, గ్రోత్ తగ్గిపోతూ ఉంది. తగ్గిపోతూ ఉంది కాబట్టి నేను డిక్లైనింగ్ వెళ్ళాను, దట్ ఈజ్ థర్డ్ వన్. ఎలిమినేటింగ్ అంటే లేకుండా చేయడము, ఎమర్జింగ్ అంటే పెరుగుతూ ఉండడము, కానీ ఇక్కడ తగ్గుతోంది అని చెప్పాలి కాబట్టి డిక్లైనింగ్ తీసుకున్నాను, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 60. ఫోర్స్డ్ అవుట్ యాజ్ రిక్వైర్డ్. టు బి మెటెడ్ అవుట్ అని అంటాము, టు బి గివెన్ అవుట్ కాదు, టు బి టేకెన్ అవుట్ కాదు. మెటెడ్ అవుట్ కరెక్ట్ గా కనిపిస్తోంది, ఒకసారి చదువుదాం. Terms of chairpersons should align with the life of the loan, which would allow defaults to be detected. Yes, defaults to be detected and penalties to be taken out to given out అనలో meted out as required. ఆ విధంగానే వాటికి పెనాల్టీస్ కూడా ఉండాలి అంటున్నాడు. Terms of chairpersons should align with the life of the loan, which would allow defaults to be detected and penalties to be meted out as required. Meted out ఒక కొలకేషన్. ఎస్, వాడే ఎర్రర్ ఇచ్చాడు, వాడే దాని కింద మళ్ళా ఆప్షన్ కూడా ఇస్తున్నాడు. దేర్ వాజ్ సైన్స్ ఆఫ్ అంటున్నప్పుడు మనకు తెలుసు అది దేర్ వాజ్ సైన్స్ ఆఫ్ కాదు, ఇక్కడ వాజ్ మిస్టేక్ మిత్రమా, వర్ అప్లై చేయాలి. కాబట్టి ఏమందాం, దేర్ వర్ సైన్స్ ఆఫ్ అంటే ఎక్కడ తప్పు ఉంది, ఏలో తప్పు ఉంది, ఏలోనే కరెక్షన్ ఉంది. ఆఫ్టర్ ఏ ఫ్యూ మూమెంట్ కాదండి, ఫ్యూ మూమెంట్ కాదు, ఏ ఫ్యూ మూమెంట్స్, ఒకటిలోనే తప్పు ఉంది, ఒకటిలోనే కరెక్షన్ ఉంది. కెన్ యూ రైట్ ఎన్ ఆర్టికల్ టు బి ఇన్క్లూడ్ కాదండి, B+V3. B+V3 అంటే ఇన్క్లూడ్ కాదు, ఇన్క్లూడ్ అవ్వాలి, సిలోనే తప్పు ఉంది, సిలోనే కరెక్షన్ ఉంది. 64. డిసైడింగ్ టు లీవ్ ఐ ప్యాక్డ్ మై క్లోత్స్ and left a note to say I had gone. Decide to leave కాదు, deciding to leave కాదు, decided to leave, వెళ్ళిపోవాలని నిశ్చయించుకుని. I packed my clothes, have packed అక్కర్లేదు, and left a note to say
I had gone, no. And left a note to say చెప్పాలి that I went అంటే సరిపోతుంది. had gone కాదు, that is D. వన్ ఆఫ్ ద ఫార్మర్ స్టూడెంట్ కాదు, వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ప్లూరల్ రావాలి, కావున స్టూడెంట్స్. వన్ ఆఫ్ ద ఫార్మర్ స్టూడెంట్స్ అన్నప్పుడు సెకండ్ వన్ తీసుకోండి. 66. As the economic role of multinational global corporations expands, the international economic environment will be shaped increasingly not by governments or international institutions, but by the connections between governments and global corporations. అన్నాడు. మళ్ళా international economic environment will be shaped increasingly not by governments or international institutions, but by the connections between governments అంటున్నాడు. చూద్దాం మంచి పదం ఏమైనా ఉందా? ఎస్. బట్ బై ద కనెక్షన్స్ కాకుండా కాంటాక్ట్ వాడవచ్చా, ఎడ్జ్ వాడవచ్చా, డీలింగ్స్ వాడవచ్చా అంటే లేదు, ఇంటరాక్షన్ అనే పదం వాడవచ్చు. కావున యూ కెన్ టేక్ ఫోర్త్ ఆప్షన్, ఇంటరాక్షన్. ఒకసారి ఇంటరాక్షన్ ఉండాలి. ఎవరి మధ్యలో ఇంటరాక్షన్ ఉండాలట? గవర్నమెంట్స్ మధ్యలో ఇంటరాక్షన్ ఉండాలి. బిట్వీన్ గవర్నమెంట్స్ అండ్ గ్లోబల్ కార్పొరేషన్స్, ఎస్పెషల్లీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, యూరోప్ అండ్ జపాన్. A significant factor in this shifting world economy is the trend toward regional trading blocks of nations, which has a potentially large effect on the evolution of the world trading system. Two examples of this trend are the United States-Canada Free Trade Agreement and Europe 1992. The move by the European community to dismantle disability. Chudam. To dismantle what? To dismantle what? To dismantle ఇంప్రాపరియేట్ కాదు, డిస్మాంటల్ బార్ కాదు, డిస్మాంటల్ హ్యాండిక్యాప్ కాదు, అడ్డంకులన్నిటినీ డిస్మాంటిల్ చేయాలి. ఇంపెడిమెంట్స్, అబ్స్టెకల్స్ అని అర్థం. టు డిస్మాంటల్ ఇంపెడిమెంట్స్ టు ద ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్, సర్వీసెస్, క్యాపిటల్ అండ్ లేబర్ అమాంగ్ మెంబర్ స్టేట్స్ బై ద ఎండ్ ఆఫ్ 1992. However, although numerous political and economic factors were operative in launching the move to integrate the EC's markets, concern about protectionism within the EC does not appear to have been a major consideration. బాగానే ఉంది. అయినా చెక్ చేద్దాం ఏమిచ్చాడో. A major అన్నాడు, అదే కరెక్ట్. A major consideration. This is in sharp contrast to the FTA. The overwhelming reason for that bilateral initiative was fear of increasing United States protectionism. Nonetheless, although markedly different in origin and nature, both regional developments are highly significant in that they will dash integration అన్నప్పుడు ఇంటిగ్రేషన్ ని రికవర్ చేస్తారా అండి? నో, దే విల్ ఎంకరేజ్ అనాలి తప్ప అడ్వాన్స్ ఫాస్టర్ ప్రొవైడ్ కాదు. ఇంటిగ్రేషన్ ని ఎంకరేజ్ చేయొచ్చు, ఫాస్టర్ చేయలేం. ఇన్ ద టూ లార్జెస్ట్ అండ్ రిచెస్ట్ మార్కెట్స్ ఆఫ్ ద వరల్డ్, యాజ్ వెల్ యాజ్ ఇంక్రీజ్ క్వశ్చన్స్, యాజ్ వెల్ యాజ్ ఇరిటేట్ క్వశ్చన్స్ నో, ప్రవోక్ క్వశ్చన్స్ నో, హ్యాజల్ కాదు, ఇంక్రీజ్ క్వశ్చన్స్ ఫర్ ద ఫ్యూచర్ డైరెక్షన్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడింగ్ సిస్టమ్. ఇది విత్ ద ఫ్యూచర్ కాదు, క్వశ్చన్స్ ఫర్ ద ఫ్యూచర్. ఇది ఇంటరాక్షన్ గా తీసుకున్నాం. డిస్మాంటల్ ద ఇంపెడిమెంట్స్ అని తీసుకున్నాం. మేజర్ కన్సిడరేషన్ కరెక్ట్ గానే ఉంది. విల్ ఎంకరేజ్ ఇంటిగ్రేషన్, ఇంక్రీజ్ అనే పదం తీసుకున్నాం. అండ్ క్వశ్చన్స్ ఫర్ ద ఫ్యూచర్ అని తీసుకున్నాం. Now 72. తేనె తుట్టం దేన్నో మీరు కదుపుతున్నారు. స్టరప్ అంటే అదే అర్థం. అనవసరంగా దేన్నో బ్లో అవుట్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు అని అర్థం. ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్. స్టరప్ ఏ హార్నెట్స్ నెస్ట్ అంటే అది అర్థం. ఇప్పుడు ఇందులో ఏబిసిలో ఎక్కడెక్కడ అది సూటబుల్లో చూడమంటున్నాడు. It is not that the management is not aware of few false bills here and there. అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు జరిగే ఉంటాయి. ఇప్పుడు అనవసరంగా దాన్ని కదిపే ఉద్దేశంలో లేరు. బట్ దే డోంట్ కాల్ ఇట్ బికాస్ ఇట్ వుడ్ ఎక్స్పోజ్ మెనీ అండ్ స్టర్ అప్ ఏ హార్నెట్స్ నెస్ట్. ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఆ జరిగిన చిన్న చిన్న తప్పులు కదిపితే చాలా విషయాలు బయటకు వస్తాయి. అనవసరమైన కయోస్ క్రియేట్ అవుతుంది. కాబట్టి దే డోంట్ వాంట్ టు స్టర్ అప్ ఏ హార్నెట్స్ నెస్ట్. ఇడియం ఏదైతే ఇచ్చాడో
స్టేట్మెంట్లో కూడా అదే సూటబుల్ అయింది, కావున ఏ ఉంది. ఏ ఉంది అన్నప్పుడు సి చూడక్కర్లేదు, ఇంకా బి ఒక్కటే చూడాలి. అకార్డింగ్ టు మై బ్రదర్ పాల్, దిస్ లోనీ Norton was asking a lot of questions and stirring up a hornet's nest around the town. అనవసరంగా అనేక రకాల క్వశ్చన్లు అడుగుతున్నాడు. అవన్నిటి క్వశ్చన్లు అడగడం ద్వారా లేనిపోని విషయాలన్నీ రేస్ చేస్తూ ఉన్నాడు. దీనివల్ల స్టరింగ్ అప్ ఏ హార్నెట్స్ నెస్ట్ అరౌండ్ టౌన్. బి కూడా కరెక్టే. ఏ బి కరెక్ట్ అయినప్పుడు సి చదవవలసిన అవసరం లేదు మిత్రమా. కానీ an astonishing amount of 18th century London remains to delight the eye and stir the imagination. కాదండి, సిలో ఎక్కడ స్టర్ అప్ హార్నెట్స్ నెస్ట్ అనే పదమే కనపడలేదు, కానీ అది కాంటెక్స్చువల్ గా కూడా కరెక్ట్ కాదు. కావున ఏ అండ్ బి తీసుకోండి, థర్డ్ ఆప్షన్. 73 బ్యాక్ అగెనెస్ట్ ద వాల్ అంటే ఉన్న ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాడు. అప్పుల్లోకి వెళ్ళిపోయాడనో, ఇబ్బందుల్లో ఉన్నాడనో, కష్టాల్లో ఉన్నాడు అనే విధంగా చెప్తూ ఉన్నాడు. బ్యాక్ అగెనెస్ట్ ద వాల్. విత్ బ్యాంక్స్ బేయింగ్ ఫర్ హిస్ బ్లడ్ ఓవర్ డిఫాల్ట్ ఇన్ పేమెంట్స్, హీ హ్యాజ్ హిస్ బ్యాక్ అగెనెస్ట్ ద వాల్. కష్టాల్లో ఉన్నాడు కాబట్టి హీ హ్యాజ్ హిస్ బ్యాక్ అగెనెస్ట్ ద వాల్. కరెక్ట్. ద కంపెనీ హ్యాజ్ ఇట్స్ బ్యాక్ అగెనెస్ట్ ద వాల్ అండ్ ఇఫ్ ద ఎంప్లాయీస్ డూ నాట్ హెల్ప్ అవుట్ నౌ ఇట్ విల్ బి బ్యాంక్రప్ట్ సూన్. కంపెనీ కూడా చాలా కష్టాల్లో ఉంది, ఎంప్లాయీస్ కనుక హెల్ప్ చేయకపోయినట్లయితే అది కూడా బ్యాంక్రప్ట్ అవుతుంది అన్నాడు. బి కూడా ఉంది. హీ ఓస్ ఏ మనీ టు ఎవ్రీ వన్, హీ రియల్లీ హ్యాజ్ హిస్ బ్యాక్ అగెనెస్ట్ ద వాల్ నౌ. విపరీతమైన అప్పుల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు అని చెప్తున్నాడు. కావున ఫోర్త్ వన్ కూడా కరెక్టే, ఆల్ ఏబిసి. క్వశ్చన్ నెంబర్ 74. అవసరమైన దానికన్నా ఎక్కువ తీసుకోవడం. బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చూ. నీవు చేయగలిగిన దానికన్నా ఎక్కువ పని చేయడం, నువ్వు తీసుకోగలిగిన దాన్ని ఎక్కువ తీసుకోవడం, నువ్వు సంపాదించవలసిన దానికన్నా ఎక్కువ సంపాదించడం. I think he is bitten off more than he can chew, taking all those classes. Correct. Investment in product development has been biting into more than it can chew. No. People are worried. People are worried about inflation biting more than it can chew. Kaadu. So that B ledu, C ledu, only A. Upset someone's apple cart ante upset. అప్సెట్ సమ్వన్స్ యాపిల్ కార్ట్ అంటే అప్సెట్, దాన్ని అప్సెట్ గానే తీసుకోవాలి. దే మే ఆల్సో బి ఫ్రెండ్స్ ఆఫ్ ద చైర్మన్, సో దే ఆర్ రిలక్టెంట్ టు అప్సెట్ ద యాపిల్ కార్ట్. చైర్మన్ కి ఫ్రెండ్స్ కాబట్టి ఏ విధంగానూ కూడా అప్సెట్ చేద్దామనే ఉద్దేశంలో లేరు. ఏ కరెక్ట్. We had planned to hold a get together in the evening, but bad weather upset the apple cart. Correct. The increase in customs duty by the government has upset the apple cart. అది కూడా కరెక్టే. ఏ కరెక్ట్, బి కరెక్ట్, సి కరెక్ట్. మిత్రమా, అప్సెట్ సమ్వన్స్ యాపిల్ కార్ట్ అంటే అప్సెట్ అనే అర్థము. కావున ఆల్ ద త్రీ ఆర్ కరెక్ట్. ఏ, బి, సి, దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. 76. A sanctuary may be defined as a place where man is passive and the rest of nature is active. Till quite recently, nature had her own sanctuaries, where man either did not go at all or only as a tool, using animal in comparatively small numbers. But now in this machinery age, there is no place left where man cannot go with overwhelming forces at his command. He can strangle to death all the nobler wildlife in the world today. Tomorrow he certainly will have done so, unless he exercises due foresight and self-control in the meantime. There is not the slightest doubt that birds and mammals are now being killed off much faster than they can breed. And it is always the largest and noblest forms of life that suffer most. The whales and elephants, lions and eagles go, the rats and flies and all mean అని అంటున్నాడు. వీటన్నిటి గురించి, జంతువులన్నిటి గురించి మనతో మాట్లాడుతున్నాడు. అండ్ ఆల్ మీన్ పారాసైట్స్ రిమైన్. దిస్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఇన్ సర్టన్ కేసెస్, బట్ ఇట్ ఈస్ wanton killing off that I am speaking of tonight. Civilized man begins by destroying the very forms of wildlife he learns to appreciate most when he becomes still more civilized. The obvious remedy is to begin conservation at an earlier stage, when it is easier and better in every way, by enforcing laws for close seasons, game preserves, the selective protection of certain species and sanctuaries. I have just defined a sanctuary as a place where man is passive and the rest of nature active.
but the general definition is too absolute for any special case. The mere fact that man has to protect a sanctuary does away with his purely passive attitude. Do away with ante ardhamu avoid అని. Then he can be beneficially active by destroying pests and parasites like bot flies or mosquitoes, and by finding antidotes, remedies for diseases like the epidemic which periodically kills off the rabbits and thus starves many of the carnivora to death. But except in cases where experiment has proved his intervention to be beneficial, the less he upsets the balance of nature, the better, even when he tries to be an earthly providence. The author implies that his first definition of a sanctuary is కరెక్టా, రాంగ్ అంటున్నాడా, రైట్ అంటున్నాడా? సో చివరి వరకు మనం చదవగానే మనకు అర్థమవుతోంది అలా ఉంటే బాగుంటుంది అని ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన టోటల్లీ రాంగ్ అనలేం, సమ్ వాట్ ఐడలిస్టిక్. ఏమిటయ్యా ఆయన స్టేట్మెంట్ అంటే మనుషులు ప్యాసివ్గా ఉండాలి, జంతువులు యాక్టివ్గా ఉండాలి, నేచర్ యాక్టివ్గా ఉండాలి అన్నాడు. అది ఐడలిస్టిక్గా ఉంది అని చెప్తున్నాం. 77లో ఏమడుగుతున్నాడు? The author's argument that destroying botflies and mosquitoes would be a beneficial action is most weakened by all the వాడు ఇచ్చిన స్టేట్మెంట్ దేని వలన వీక్ అవుతోంది? ఒక్కదాని వల్ల తప్ప. మళ్ళా ద ఆథర్స్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే డిస్ట్రాయింగ్ బాట్ఫ్లైస్ అండ్ మస్కిటోస్ వుడ్ బి బెనిఫిషియల్ యాక్షన్ అనేది ఈజ్ మోస్ట్ వీకెండ్ బై ఆల్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్. ఒకటి మాత్రమే దాన్ని ఎంకరేజ్ చేస్తోంది, మిగతావన్నీ కూడా వీక్ చేస్తుంది. ఒకటే స్ట్రెంగ్థన్ చేస్తుందా? ఒక్క స్ట్రెంగ్థన్ చేస్తున్నది ఏమిటి అని అడుగుతున్నాడు. పారాసైట్స్ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ పాపులేషన్. దానికి సంబంధం లేదు. వీకెండ్స్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఎనీ స్పెషల్ కెన్ హ్యావ్ అన్ప్రెడిక్టబుల్ ఎఫెక్ట్స్ ఆన్ ద, సంబంధం లేదు. ద పెస్ట్ దెమ్సెల్వ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ చైన్. దీనికి సంబంధం లేదు. Yes, these insects have been introduced to the area by human acts. Correct. This can strengthen. Elimination of these insects would require the use of no. దాని గురించి మాట్లాడలేదు. సో దట్ స్ట్రెంగ్థన్ చేయాలి. వీకెండ్ చేయకుండా ఉన్నటువంటి ఏకైక, స్ట్రెంగ్థన్ చేసినా చేయకపోయినా వీకెండ్ చేయకుండా ఉన్న ఏకైక ఆప్షన్ ఏమవుతుంది అంటే డి. మీరు క్వశ్చన్ యొక్క ఫార్మ్ను గుర్తుంచుకోండి. క్వశ్చన్లోనే ట్విస్ట్ ఉంది తప్ప ఆప్షన్స్లో లేదు. ఇట్ కెన్ బి ఇన్ఫర్డ్ దట్ ద ప్యాసేజ్ ఈజ్, ఎలా ఉందయ్యా ఈ ప్యాసేజ్, ఈజ్ పార్ట్ ఆఫ్ అన్ ఆర్టికల్? నో. ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద మినిట్స్ ఆఫ్ ఏ నేచర్ క్లబ్? ఎస్. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ డెలివర్డ్ టు ఎన్ ఎడ్యుకేటెడ్ ఆడియన్స్. ఎవరినో ఉద్దేశించి మాట్లాడినటువంటి ఒక స్పీచ్ అని మనం అనుకోవచ్చు. ఇట్ ఇస్ నాట్ ఏ స్పీచ్ డెలివర్డ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా ఫ్రమ్ ఏ పొలిమికల్ ఆర్టికల్ పబ్లిష్డ్. కాదండి, దట్ ఈజ్ సి. ఇది ఒక స్పీచ్ లో భాగం. 79. వాట్ షుడ్ బి ద మోస్ట్ అప్రోప్రియేట్ సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ ప్యాసేజ్? దీని యొక్క సెంట్రల్ ఐడియా అడుగుతూ ఉన్నాడు మనల్ని. ఆథర్ ఆర్గ్యూస్ దట్ మ్యాన్ కిల్స్ బిగ్ యానిమల్స్. దాని గురించి కాదు. మ్యాన్ ఈజ్ సెల్ఫిష్ బై నేచర్, సో ఈజ్ అప్ అగైన్స్ట్ ద వైల్డ్ లైఫ్. నో. ఎకలాజికల్ బ్యాలెన్స్ ఇఫ్ నాట్ మెయింటైన్డ్ బై మ్యాన్ విల్ బి హార్మ్ఫుల్ ఇన్ లాంగ్ రన్. దట్ ఈస్ కరెక్ట్. సి. చదవలసిన అవసరం లేదు. ఈస్ టాకింగ్ అబౌట్ ఎకలాజికల్ బ్యాలెన్స్. క్వశ్చన్ నెంబర్ 80. టోన్ ఆఫ్ ద ఆథర్. టోన్ ఆఫ్ ద ఆథర్ యాజ్ ఎక్స్ప్రెస్డ్. ఎలా ఉందయ్యా టోన్ అని అడుగుతున్నాడు. యాజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ప్యాసేజ్ కెన్ బి బెస్ట్. ఎలా చెప్పుకోవచ్చు అని అడుగుతున్నాడు. అతను టోన్ ఎలా ఉంది అని కూడా మనల్ని అడుగుతున్నాడు. డిస్క్రిప్టివ్ టు అనలిటికల్ కాదండి. మధ్యలో సర్కాస్టికల్ గా ఉన్నాడు కాబట్టి సర్కాస్టికల్ అనొచ్చు కానీ హ్యూమర్ లేదండి. ఆబ్జెక్టివ్ నేరేషన్ ఏమీ లేదండి ఇందులో. వా. సర్కాస్టికల్లీ క్రిటికల్ టు సజెస్టివా, ఐరానికల్లీ సర్కాస్టివ్ టు నెగిటివ్ అంటే నెగిటివ్ కాదు, సజెషన్ ఇచ్చాడు కాబట్టి డీకి వెళ్ళండి. చాలా బాగుందండి ఈ క్వశ్చన్. టోన్ ఆఫ్ ద ఆథర్ ఎక్స్ప్రెస్డ్. డిస్క్రిప్టివ్ కాదండి ఇది. సర్కాస్టికలే కానీ హ్యూమరస్ కాదు. ఆబ్జెక్టివ్ టు నేరేటివ్ అసలు కాదు. సర్కాస్టికల్లీ క్రిటికల్ టు సజెస్టివా, ఐరానికల్లీ సర్కాస్టిక్ టు నెగిటివ్ అన్నాడు. చివరికి ఇతను ఏమి నెగిటివ్గా ఇంకేమీ లేదు, మనం ఏం చేయలేదు అని చెప్పట్లేదు, చాలా సజెషన్స్ ఇచ్చినాడు. కాబట్టి వీ కెన్ గో విత్ ద ఆప్షన్ డి. బ్యూటిఫుల్ క్వశ్చన్. ఈరోజు ఈ యొక్క పారాగ్రాఫ్లో క్వశ్చన్స్ చాలా బాగున్నాయి నాన్న. ఎస్. స్ట్రాంగిల్ అంటే ఏమిటండి? చోక్ అండి, థ్రొటిల్ అండి, సఫకేట్ చేసేయడం అండి, బ్లాక్ చేసేయడం అండి. సో ఆల్ ద 4
ఏ సి డి ఈ ఊపిరి ఆడకుండా చేయడం. ఎస్, చాలా వాంటన్ గా ఉంది అని అంటున్నాడు. యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్. ఈ వాంటన్ అనే పదానికి మీనింగ్ ఏం చెప్తారంటే మనిషి యొక్క రెక్లెస్నెస్ గురించి మాట్లాడాడు కాబట్టి దట్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. యాంటీడోట్ అంటే ఏమిటండి? రెమెడీ. అద్భుతమండి క్వశ్చన్. గమనించండి మిత్రులారా, రాబోయే ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ లో జూలై 12వ రాయబోయే ఎగ్జామ్ లో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న మోడల్ ఈ ఇయర్ 2020కి మోడల్ ఇది. 2020 మోడల్స్, కొత్త మోడల్స్ చూస్తున్నారు మీరు. అందులో 2020లో మంచి మోడల్ ఏం లేదు. ఫ్రేజ్ అని ఒకటి ఇచ్చాడు, 1 అని ఒకటి ఇచ్చాడు, 2 అని ఇచ్చాడు. ఇదంతా చూసి కంగారు పడకు. ఈ మూడింటిని ఆర్డర్లో పెట్టు. చిన్న జంబుల్డ్ అనుకో, చిన్న జంబుల్డ్ అనుకో అంతే. నువ్వు విపరీతంగా డైరెక్షన్ చదివేసి ఓవర్ యాక్షన్ వద్దు. సింపుల్ గా ఆలోచించుకో. ఈ విధంగా మోడల్ కనపడగానే మూడింటిని జంబుల్డ్ అనుకుని ఆర్డర్లో పెట్టాలి. అలా పెట్టాలనుకుంటే ఇఫ్ దేతో మొదలు పెట్టలేను, ప్రెసిడెంట్ తో మొదలు పెట్టగలను అంటే 1తో స్టార్ట్ అవ్వాలి. 1తో స్టార్ట్ అయిన ఆన్సర్ సెకండ్ వన్. 1 ఫ్రేజ్ 2 అంటే 1 రావాలి, తర్వాత ఫ్రేజ్ రావాలి, తర్వాత 2 రావాలి. చదివేద్దాం. ద ప్రెసిడెంట్ కాల్డ్ అపాన్ ద పీపుల్ టు బి సెల్ఫ్ రిలియంట్ అండ్ సెల్ఫ్ డిపెండెంట్ if they want to preserve their hard won freedom and become a front rank nation. That is 1 phrase 2. Come on my dear friends, ఇప్పుడు 85 చూడండి. No amount of direct aid will help the capacity అనగలమా, the capacity to generate wealth for themselves. Poor countries, if they do not help the capacity to generate wealth for them, no amount of direct aid will help అంటున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడ మొదలు పెట్టాలయ్యా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే ముందుగా ఫ్రేజ్ తీసుకో. నో అమౌంట్ ఆఫ్ డైరెక్ట్ ఎయిడ్ విల్ హెల్ప్ పూర్ కంట్రీస్. నో అమౌంట్ ఆఫ్ డైరెక్ట్ ఎయిడ్ విల్ హెల్ప్ పూర్ కంట్రీస్ ఇఫ్ దే డు నాట్ డెవలప్ ద కెపాసిటీ టు జనరేట్ వెల్త్ ఫర్ దెమ్సెల్వ్స్. ఫ్రేజ్ ముందు తీసుకోండి, 1 తర్వాత 2 తర్వాత. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. 86. ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ తో స్టార్ట్ చేద్దామా? ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ తో స్టార్ట్ చేద్దామా? 86th one. The next big outsourcing wave, this time in manufacturing from the US. Indian manufacturers, exporters are well equipped to ride, having achieved success. No, having achieved success in software exports and information technology areas. Indian manufacturer exporters are well equipped to ride the next big outsourcing wave. కాబట్టి ముందుగా హ్యావింగ్ అచీవ్డ్ తో స్టార్ట్ చేయండి, అది సెకండ్ వన్. తర్వాత ఫ్రేజ్ లోకి వెళ్ళండి, ఫైనల్ గా 1 లోకి రండి. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. మరొకసారి పేపర్ చేయడానికి ప్రయత్నించండి. టుక్ అవుట్ అని అంటున్నాడు, బయటికి తీశారు అనే అర్థం వస్తోంది. దిస్ ఈజ్ ఫ్రాజల్ వెర్బ్. The children sat at their desks and took out their pens. Correct. 1 కరెక్ట్ అయింది. 3 చదవక్కర్లేదు. 2 అక్కడ. He took her out to the, yes, బయటకు తీసుకువెళ్ళాడు. He took her out to the most expensive restaurant in the city. Correct. So that second one కూడా కరెక్ట్ అయింది. నేను థర్డ్ వన్ చదవడం లేదు. సో దట్ 1 and 2 ఆప్షన్లో లేదు. బ్రోక్ ఇంటూ, అడగకుండా ఎంటర్ అవడాన్నే బ్రోక్ ఇంటూ అంటాము. స్వెట్ వాజ్ బిగినింగ్ టు బ్రేక్ ఇంటూ కరెక్ట్ కాదు. సమ్వన్ బ్రోక్ ఇంటూ మై కార్, అబ్సల్యూట్లీ రైట్. ఎంటర్ వితౌట్ పర్మిషన్. వి సీ ద డీల్ విత్ చైనా యాజ్ ఎ వే ఆఫ్ బ్రేకింగ్ ఇంటూ మార్కెట్స్. ఎస్, ఇన్ ద ఫారెస్ట్. కాబట్టి నేను సెకండ్ వన్ తీసుకుంటాను, థర్డ్ వన్ కూడా తీసుకుంటాను. ఆ విధంగా కూడా అనవచ్చు. వి సీ ద డీల్ విత్ చైనా యాజ్ ఎ వే ఆఫ్ బ్రేకింగ్ ఇంటూ మార్కెట్స్ తీసుకొచ్చండి. 89. గెట్ బై, అడ్జస్ట్ అవ్వడము. యూ కుడ్ ప్రాబబ్లీ గెట్ బై విత్ దట్ కంప్యూటర్. ఆ కంప్యూటర్తో నువ్వు అడ్జస్ట్ అవ్వగలవు. 1 కరెక్ట్. వాట్ టైమ్ డూ యూ గెట్ బై వర్క్ కరెక్ట్ కాదు. హీ వాజ్ చార్జ్డ్ బై మ్యాన్ స్లాటర్ బట్ గాట్ బై కరెక్ట్ కాదు. కావున ఓన్లీ 1. అడ్జస్ట్ అవ్వడము. లుక్ డౌన్ ఆన్, తక్కువ చేసి చూడడము, తక్కువ చేసి చూడడం. హిస్ ఫాదర్ ఆల్వేస్ టాట్ హిమ్ నాట్ టు లుక్ డౌన్ ఆన్ దోస్ పీపుల్ విత్ లెస్. డబ్బులు లేని వాళ్ళు చూసి తక్కువగా చూడొద్దు. షీ లుక్స్ డౌన్ ఆన్ ఎనీవన్
హూ హ్యాజ్ నాట్ హ్యాడ్ ఏ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, అది కూడా కరెక్టే, తక్కువ చేసి చూడడము. లుక్ డౌన్ ఫర్ మీ, అబ్సల్యూట్లీ రాంగ్. కాబట్టి బోత్ 1 and 2 తీసుకోవాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు చేసిన పేపర్లో చాలా న్యూ మోడల్స్ కనిపిస్తున్నాయి. వీటన్నిటిని మనం మరలా స్పెషల్ క్లాసెస్లో కూడా మాట్లాడుకుంటాం. అయినప్పటికీ ఈరోజు చేసినటువంటి పేపర్ విన్నారు కావున మరొక్కసారి ఇదే పేపర్ని చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యు అగైన్.